వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులకు, కూలీలకు యంత్రీకరణ వలన గ్రామాలలో ఉపాధి లేనటువంటి పరిస్థితి మొత్తం తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఉపాధి లేకపోవటం వల్ల గ్రామాలలో కూలీలు గ్రామాలను వదిలిపెట్టి వలసలు పోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతున్నది. ఈ రాష్ట్రంలో సుమారు 2011 లెక్కల ప్రకారం 60 లక్షల మందికి పైగా వ్యవసాయ కార్మికులు, దేశంలో 14 కోట్ల మందికి పైగా వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ రంగంపై ఆధారపడి రెక్కలతోని వ్యవసాయ ఉత్పత్తుల్ని సృష్టించినటువంటి వ్యవసాయ కార్మికులు భిక్షగాలుగా మారినటువంటి పరిస్థితి ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్నది. వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇటీవల 10 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంగా ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యవసాయ కార్మికులకు వృత్తి కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని, అది 100 రోజులలో అమలు చేస్తానని ప్రకటించి ఇయర్కి 10 నెలలు గడిచిపోతున్నది. ఇప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి జీవన వృత్తి అంశం మాట్లాడకపోవటం, వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వకపోవటం, బెనిఫిట్స్ సంబంధించినటువంటి విషయం ఏ అధికారి, ఏ ఎమ్మెల్యే రాకపోవటం శోచనీయమైన విషయం. ఏఐపీకేఎంఎస్ గా ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో చాలా మంది గ్రామాలలో పెట్టి కొంతమంది గేట్ల దగ్గర కావాలి ఉంటున్నారు, కొంతమంది అయితే రోడ్ల మీదనే పశువులాగా పడిపోతున్నారు. వీళ్ళని ఆదుకోవాల్సింది ఎవరు? వీళ్ళ గురించి మాట్లాడవలసింది ఎవరు? మొత్తం మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు, ఎలాంటి జీవన ఉపాధి అయినటువంటి వాళ్ళు, అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు, మేజర్గా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులే 80% మొత్తం పేదల్లో కూడా వీళ్ళే ఎక్కువ శాతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నోరు లేని మూగజీవులకు వ్యవసాయ కార్మికులను ఆదుకునే విషయంలో మేము ఏఐపీకేఎంఎస్ గా ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలని ఇప్పటికే మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే అన్ని గ్రామాలలో కూడా వ్యవసాయ కార్మికులు కూడా ఈ పోరాటానికి, ఆందోళనకు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అంతేకాకుండా డిసెంబర్ 2వ తారీఖు నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు వ్యవసాయ కార్మికులకు వృత్తి కోసం, ఉపాధి కోసం, వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ కోసం కూడా జిల్లా కలెక్టర్ ముట్టడి కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీనికి కూడా పెద్ద ఎత్తున కార్మికులు, వ్యవసాయ కార్మికులు కూడా ఈ పిలుపులో భాగంగా అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.